కవిత అప్డేట్స్ చూద్దాం. రైతు రుణమాఫీలపై సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2004లో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాతే రైతులకు 2000 కోట్ల వడ్డీ మాఫీ చేశారన్నారు. విద్యుత్ బకాయిల మాఫీ అయింది కూడా వైఎస్ హయాంలోనే అని స్పష్టం చేశారు. విషయం తెలియకుండా మాట్లాడే వాళ్లతోనే అసలు ప్రాబ్లం అన్నారు జగన్. బాధెక్కడ అనిపిస్తుందంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే ఇటువంటి వాళ్ళని చూసినప్పుడే బాధ అనిపిస్తుంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గత 9 సంవత్సరాల కరువుతో అల్లాడిపోయిన ప్రజలకు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కేంద్రం నుంచి 2000 కోట్ల రూపాయల బుందేల్ఖండ్ ప్యాకేజ్ తీసుకొచ్చి అంతవరకు రైతులకు ఎప్పటికీ కూడా వడ్డీ అనేది మాఫీ అనేది జరగలేదు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 2000 కోట్ల రైతుల వడ్డీ మాఫీ చేసిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫస్ట్ తెలుసుకోండి, విషయాలను తెలుసుకోండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. మొట్టమొదటి సంతకం ఆ దివంగత నేత చేసింది 1150 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేసే సంతకం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, రాళ్ళేయడము, బండలేయడము.